ఆ రఘువీరుడి గురించి ఎంతో మాట్లాడుకోవాలి. yes ఆ రఘువీరుడు మరొకసారి మళ్ళీ అయోధ్యలో కొలువు తీరబోతున్న ఈ శుభ తరుణంలో పెద్దలందరి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాటి మన టీవీ9 కాంక్లేవ్ ని కొన్ని భాగాలుగా మనం విభజించాం కదా సత్య. yes ఇప్పుడు అయోధ్య రామ మందిర స్వప్నం సాకారమైన వేళ, మందిర నిర్మాణం సాకారమైన వేళ అయోధ్య రామ మందిరం ఇస్తోన్న సందేశం ఏమిటి? అతిథులందరినీ ఒక్కొక్క నిమిషం పాటు ఇనీషియల్ రెస్పాన్స్ తీసుకుని ఆ తర్వాత మనం డీప్గా చర్చలోకి వెళదాం. భారత అమృతోత్సవ ఉషాకాలంలో రామ మందిరం ఉదయిస్తోంది. మరి శాస్త్రి గారితో మనం మొదలు పెడదాము. శాస్త్రి గారు, మీరేమంటారు? మానవతకు అలాగే మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా నేను టీవీ9 వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చరిత్రాత్మకమైన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతం అవుతున్న వేళ ఆ స్థాయికి తగ్గట్టుగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు మనఃపూర్వక అభినందనలు. ఇవాళ రేపు జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభం అనేది అది మానవ జాతి ఇతిహాసంలోనే ఒక మహత్తర ఘట్టం అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు హిందుత్వ రాజధాని అన్నారు అయోధ్యని. హిందుత్వ రాజధానే కాదు, అది ప్రపంచానికే, మొత్తం ప్రపంచానికే తొలి రాజధాని అయోధ్య. మొత్తం మానవజాతి చరిత్ర మొత్తము ఏ చరిత్ర గ్రంథాలను చూసినా వైవస్వత మనువుతోనే మొదలవుతుంది. ఆ వైవస్వత మనువు అనే ఆయన మానవ నాగరికతకు ఆద్యుడు. ఆయన కుమారుడైన ఇక్ష్వాకుడుతో మొదలైనటువంటి వంశంలో శ్రీరాముడు 64వ తరంలో జన్మించినటువంటి మహారాజు. అంటే అంత గొప్ప చక్రవర్తులందరూ ఉన్నటువంటి చరిత్ర. ఇక్కడ అయోధ్య రాజధానిగా ఎవరైతే ఇక్ష్వాకు వంశీకులు ఏలారో వీరి సామ్రాజ్యం మొత్తం ప్రపంచమంతా విస్తరించిందని, మీకు అన్ని ఖండాల్లో ఏ ఖండాల్లో చూసినా రామనామము, రామశబ్దము, రామాలయము, రామాయణ ఘట్టాలు మీరు ఏ ఖండంలో చూసినా కనపడేట్టుగా ఉన్న టైంలో ఈ అయోధ్యలో దురదృష్టవశాత్తు మరపును పడ్డ వేళ అక్కడ ఒక భవ్య మందిరం ఏర్పడుతున్నది. అంటే అయోధ్య రాముడు మళ్ళీ కొలువైనాడు. అయోధ్య రాముడు కొలువైనాడు అని అంటే భారతదేశానికి పునర్వైభవం వచ్చే